ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా అండ్ హైదరాబాద్ లో మన సెకండ్ బ్రాంచ్ మేడ్పల్లిలో ఉంది. అక్కడ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ఇప్పుడు హైదరాబాద్ లో 2 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇది 2వ క్యాంపు. సో ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరికీ ఈ క్యాంపు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో అందులో మెయిన్ గా మన హాస్పిటల్లో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్స్. ఈ రోజులో వచ్చే ప్రతి ఒక్కరికి కామన్ రోగాలు ఏంటంటే ఆర్థరైటిస్, ఆర్థో ప్రాబ్లం, న్యూరో, స్కిన్. ఈ రోజు ఈ ప్రాబ్లం లేని వాళ్ళ ఇల్లు లేవు. సో దాని మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది వేద హాస్పిటల్. దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా సర్జరీ అని లేదంటే ఎంఆర్ఐ స్కానింగ్ అని బయటికి వెళ్ళి పెద్ద పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ అమౌంట్ తగ్గించడం, ఆపరేషన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం కోసం మన హాస్పిటల్ అనేది పంచకర్మ ట్రీట్మెంట్ తోటి ఇప్పటి వరకు 1000 కేసులు 7 సంవత్సరాలలో జనగాంలో దగ్గర ఒక 1,00,000 వరకు, నియర్లీ 1,00,000 కేసుల ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు తగ్గించడం జరిగింది. హైదరాబాద్ లో కూడా 3 సంవత్సరాల నుండి దగ్గర ఒక 50,000 కేసెస్ నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పులకి ఆపరేషన్ లేకుండా అక్కడ కూడా చాలా మంది తగ్గించడం జరిగింది. సో ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ పబ్లిక్ లో తెలవట్లేదు చాలా వరకు. సో తెలిసేలాగా చేయడం కోసం క్యాంపు అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో ఒక రోగం రాగానే అందరం భయపడతా ఉన్నాం ఈ రోజులలో. ఆ భయపడకుండా రోగాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, లేదంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆయుర్వేదిక్ లో మసాజ్ తోటి 100% తగ్గుతుందని చాలా తక్కువ మంది తెలుసు. అండ్ దీని మీద అవగాహన కూడా చాలా తక్కువ మంది తెలుసు. అవగాహన లేక వల్ల ఆయుర్వేదిక్ మందులు వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, పక్షవాతం వస్తుంది, ఇంకేమైనా ప్రాబ్లం వస్తాయని అపోహలు చాలా మందికి ఉన్నాయి. సో అపోహలను తీసేయాలి. ఎలా అంటే ఆయుర్వేదిక్ మందులకు పథ్యం ఎక్కడ చెప్పబడలేదు, ఆయుర్వేదిక్ రోగాలకు పథ్యాలు చెప్పబడింది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తింటే షుగర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, అది రోగానికి పథ్యం అని చెప్పింది ఆయుర్వేదిక్ డాక్టర్స్. కానీ బయటికి వెళ్ళే వరకు ఆయుర్వేదిక్ మందులకు పథ్యం ఉంటుందని చాలా మంది ఆయుర్వేదిక్ సిస్టంలోకి రాలేకపోతున్నారు. సో ఈ అపోహను మీరే తీసేయాలి. అండ్ రెండవది, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి బయటికి వెళ్తే ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ తర్వాత ఫిజియోథెరపీ అయిన తర్వాత కూర్చోవద్దు, పడుకోవద్దని ముందే చెప్తా ఉంటారు. ఓన్లీ ఫిజియోథెరపీ చేసుకుని 6 months బెడ్ రెస్ట్ కావాలంటారు. కానీ మన దగ్గర సక్సెస్ఫుల్ గా 7 రోజుల నుండి 21 రోజుల్లో తగ్గించిన కేసులు 1000 కేసెస్ ఉన్నాయి. సో దానికి అందరికి నడుము నొప్పి రాగానే ఒక ఫియర్ స్టార్ట్ అయ్యి, భయం స్టార్ట్ అయ్యి, దాని గురించి ఏమో అయిపోతుంది, బరువు ఎత్తొద్దు, వంగొద్దు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అలాంటిది ఏం లేదు. మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి ఈవెన్ ఒక రోజు కూడా రెస్ట్ కూడా అవసరం లేదు. ట్రీట్మెంట్ చేయించుకొని మనం రెగ్యులర్ చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు. అలానే మోకాలు నొప్పులు కూడా బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని రెగ్యులర్ వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు. అలానే సోరియాసిస్ సంబంధించిన అంటే చాలా మందికి ఇది తగ్గదు అనే అపోహ చాలా మందికి ఉంది. సో అది కూడా మన హాస్పిటల్లో చాలా కేసెస్ మళ్ళీ రాకుండా తగ్గించిన కేసెస్ ఉన్నాయి. సో ఈ క్యాంపును ఈ మూడింటి మీద ఫోకస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజులలో వీటి గురించి భయాలు చాలా ఎక్కువ మందికి ఏమైనంటే ఆపరేషన్ లేదంటే స్కాన్. సో ఆ భయాలను తీసేయడం కోసం ఒక మసాజ్ తోటి 100% తగ్గించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా కూల్ గా అందరం 2 డాక్టర్స్ ఉన్నారు మనకు. హైదరాబాద్ నుండి డాక్టర్ వీరాజిత మన హైదరాబాద్ హాస్పిటల్లో ఎండి పంచకర్మ డాక్టర్ గారు వచ్చారు, వీరాజిత మేడం. సో ఈ క్యాంపుకు సపోర్ట్ చేసిన మా అన్నయ్య బ్రదర్ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, హోల్ టీమ్ ఇక్కడ ఒక 3 days నుండి ఒక పండగ వాతావరణంలో అన్ని క్లీన్ చేసుకోవడం కావచ్చు, లేదంటే అరేంజ్ చేయడం కావచ్చు, మెడిసిన్ ప్యాక్ చేసుకోవడం కావచ్చు ప్రతి ఒక్కరు స్టాఫ్ కి. అండ్ 7 సంవత్సరాల నుండి నాకు సపోర్ట్ చేస్తూ బ్రదర్స్ లాగా, అన్నలాగా, తమ్ముళ్ళగా ఉన్న మీడియా మిత్రులకి కాల్ చేయగానే, మెసేజ్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యన్న ఇప్పుడు క్యాంపు మనం 10 మందికి తెలిసేలా చేద్దాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలి, మేము ముందుంటామని నాకు వెన్నెముకలాగా సపోర్ట్ చేస్తూ ప్రతి క్యాంప్లో నా సక్సెస్లో మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సో క్యాంపును స్టార్ట్ చేద్దాం. అంటే దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ ఫినిష్ చేస్తాను. అందరికీ తెలిసిన పాయింట్ ఒకటి చెప్తాను.
వినిపిస్తుంది అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి? సో మజ్జిగ 1:4 రేషియోలో, అది అప్పట్లో మనం కవంతో చిలుకుతూ ఉండేవాళ్ళం కదా, ఆ కవంతో చిలికిన తర్వాత నెయ్యి తీసేసిన తర్వాత వచ్చే మజ్జిగని ఉంటాం కదా, దాన్ని తక్రం అంటాం, ఆయుర్వేదిక్లో మనం చల్ల అంటాం. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం నెయ్యితో తీసుకున్న ఫుడ్తో తీసుకున్న ఎక్సెస్ కొలెస్ట్రాల్ బాడీలో ఉంది, తినదరగట్లేదు అనుకుంటాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు రెగ్యులర్ మజ్జిగ తీసుకోండి, ఒక 3 monthsలో 3 kgs నుండి 5 kgs వెయిట్ తగ్గుతారు, ఇది నా గ్యారంటీ. సో తిన్న తర్వాత, పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ. ఓకే, మజ్జిగ అయిపోయింది. లాస్ట్ వన్ మిల్క్. సో మిల్క్ ఎప్పుడు తీసుకోవాలి యూజువల్గా? మీకు తెలిసిన పాయింట్, పడుకున్నప్పుడు తీసుకోవాలి. పొద్దున ఎందుకు తీసుకోవద్దు అంటే, అకార్డింగ్ టు ఆయుర్వేదం మార్నింగ్ టైంలో కఫం అంటే లేజీగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మళ్ళీ మనం మిల్క్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రాపర్ డైజెషన్ ఉండదు, డే అంతా కొంచెం అనీజీగా ఉంటుంది, ఇంకొకటి ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో నైట్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని అంటే, నిద్ర బాగుపడుతుంది. ఈ రోజులు వచ్చే రోగాలన్నీ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు, బీపీ, షుగర్, థైరాయిడ్, స్ట్రోక్, పెరాలసిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 90 రకాల రోగాలు ఈరోజు మన హాస్పిటల్లో ఒక 15 కేసులు, పంచకర్మ కేసులు జరుగుతున్నాయి, మేల్ ఫీమేల్. అందులో 8 కేసులు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. ఈవెన్ బీపీ, షుగర్, థైరాయిడ్. అంటే నిద్ర సరిగా ఉండదు, దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్, బాడీ పెయిన్స్, ఇవన్నీ దానివల్ల వచ్చే రోగాలు. సో నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ అంటే 250 ml నుండి 300 ml వరకు పడుకునే ముందు, డిన్నర్కి మిల్క్కి 1 గంటన్నర టైం ఉండాలి. డిన్నర్ ఖచ్చితంగా 8 లోపు కంప్లీట్ చేసుకోవాలి. 8 నుండి 1 గంటన్నర తర్వాత మిల్క్ తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, నిద్ర బాగా వస్తుంది అండ్ సుఖ విరేచన, మోషన్ ఫ్రీ అవుతుంది. ఇవి మన నిత్య రసాయనాలు. సో దీన్ని ఈ రోజు నుండి మీరందరూ ఫాలో అవ్వాలి. ఏదైనా టాబ్లెట్ వేసుకుంటేనే మనకి ఇమ్యూనిటీ వస్తుంది అనుకోవడం కంటే, ఖచ్చితంగా దాని ఇమ్యూనిటీ, దానికి స్పెషాలిటీ ఉండిద్ది. దానికంటే ముందు మన ఇంట్లో ఉన్న ఇమ్యూనిటీ పదార్థాలు ఏంటివి, దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది ఒక పాయింట్ చెప్తారు. సో ఇమ్యూనిటీని అందరికి తెలిసింది, ఏదైనా రోగం వస్తే ఇమ్మీడియట్గా తగ్గాలి, సైడ్ ఎఫెక్ట్లు రావద్దు, టాబ్లెట్లు ఎక్కువ వేసుకోకుండా యాంటీబయాటిక్ లేకుండా తగ్గాలి. ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ హనీ. దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక విషం లాగా తీసుకుంటున్నాం. హనీని వేడి చేయకుండా తీసుకోండి, ఎవరు తీసుకున్నా కూడా. బ్రష్ చేయగానే పొద్దున్నే ఎంటీ స్టమక్ ఒక 2 చెంచాలు. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీని మీద చాలా మందికి అపోహ ఉంటుంది, ఎందుకంటే అకార్డింగ్ టు ఆయుర్వేద తేనెని కషాయ వర్గం కింద కన్సిడర్ చేస్తాడు. కషాయం అని అంటే షుగర్లో తీసుకోవచ్చా లేదా? సో ఆయుర్వేదిక్ సైన్స్ లో 500 degrees దాని గురించి చెప్పాడు. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, షుగర్ తోటి వచ్చే పుండ్లని కంట్రోల్ చేస్తుంది, అండ్ డయాబెటిక్ రెటినోపతిని కంట్రోల్ చేస్తుంది, ఒబేసిటీని కంట్రోల్ చేస్తుంది. సో ఎట్లా తీసుకోవాలి? పరిగడుపున ఎట్లా తీసుకోవాలి? వేడి చేయకుండా. మీరు చెప్తేనే మీరు నా మాటలు వింటున్నట్టు, మీరు చెప్పకపోతే నేను చెప్పి వేస్ట్ కదా, సో అందుకే అడుగుతున్నాను. సో రెండవ పాయింట్, కంటిన్యూ చేయనా క్లోజ్ చేయనా? ఘీ, నెయ్యి, ఆవు నెయ్యి. అందరికీ దీని మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహ ఏంటి అని అంటే, నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది అని. ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా నెయ్యి? మరి అందరు కొలెస్ట్రాల్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అవసరమైంది తీసుకోకుండా అనవసరమైంది చాలా తీసుకుంటున్నాం. ఒక నెయ్యి ఎన్నిట్లలా ఉపయోగాలు ఉంటాయంటే, ఆయుర్వేదిక్లో ఆల్మోస్ట్ ఒక 50 ఫార్ములేషన్స్లో సగం రోగాలలో నెయ్యి లేని డ్రగ్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఏంటి, నెయ్యి హెపటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే మన ఆకలిని పెంచడం, తిన్నది కరెక్ట్గా అబ్జార్ప్షన్ చేసుకోవడం, మిగిలిన చెత్తను బయటికి పంపించడం కోసం హెల్ప్ అవుతుంది. అందుకే చిన్నపిల్లలు పుట్టగానే నెయ్యి చింతకాయ పచ్చడి వేసి స్టార్టింగ్లో తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది తినిపిస్తున్నారు? అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, అనారోగ్యంగా ఉన్నాం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క టేబుల్ మీద కర్రీ ఉంటుందో లేదో తర్వాత, నెయ్యి మాత్రం ప్రతి ఇంట్లో ప్రతి టేబుల్లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. ఆకలి అవ్వట్లేదు, పెంట పెద్దాం. అన్నం అరగట్లేదు, పెంట పెద్దాం. బయటికి పోవట్లేదు, డాల్కలెక్సైడ్. అంటే తిన్నది అరగడం కోసం టాబ్లెటే, తినడం కోసం టాబ్లెటే, బయటికి పంపించడం కోసం టాబ్లెటే. ఇవన్నీ ఉండొద్దు అనుకుంటే ప్రతి ఒక్కరు రోజుకి 2 చెంచాల నుండి 3 చెంచాలు నెయ్యి ప్రతి ఒక్కరు, ఏజ్తో సంబంధం లేకుండా, చిన్న వాళ్ళు అయితే 1 చెంచా, అడల్ట్ ఏజ్ అయితే 2 చెంచాలు, ముసలు అయితే 3 చెంచాలు తీసుకోవచ్చు. సో నెయ్యి ఎట్లా తీసుకోవాలి అనేది పాయింట్. విత్ ఫుడ్, టిఫిన్ చేసినా అంటే మనం పొద్దున ఏ తీసుకున్నా కూడా
మధ్యాహ్నం అన్నం తిన్నా, నైట్ చపాతి తీసుకున్నా, కొంచెం ల్యూక్ వామ్ చేసి తీసుకోవాలి. అండ్ మూడో పాయింట్ ఏంటి? అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.